క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ని ఒకసారి ఇలా చేశారండి, చాలా బాగుంటుందండి. క్యారమెల్ రెడీ చేసుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టి 2 స్పూన్ షుగర్ వేసుకొని, షుగర్ కరిగే వరకు ఐలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని ఇలా క్యారమెల్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న క్యారమెల్ ఒక బాక్స్లో వేసుకొని వేడిగా ఉన్నప్పుడు బాక్స్ మొత్తం అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక గ్లాస్ పాలు వేసుకొని పాలు మరిగలో కార్న్ఫ్లవర్ వాటర్ రెడీ చేసుకోవాలి. ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ లో 2 స్పూన్లు పాలు వేసుకొని ఉండలు ఏమి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. మరుగుతున్న పాలలో 3 స్పూన్లు షుగర్ వేసుకొని 2 బ్రెడ్లు ఇలా మిక్సీలో ఆడుకొని అది కూడా వేసుకొని కార్న్ఫ్లవర్ వాటర్ కూడా వేసుకొని దగ్గరికి ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం క్యారమెల్ వేసుకున్న బాక్స్ లో వేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టి అందులో వాటర్ వేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ఈ బాక్స్ ని పెట్టేసుకొని 30 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. 30 మినిట్స్ తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ఇలాగా అంచులు మొత్తం ఇలాగ చాక్తో అనుకుంటూ ప్లేట్ లోని మనం తీసుకోవాలండి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు బ్రెడ్ తెచ్చుకున్నా సరే మనకి మిగిలిపోతూ ఉంటుంది కదండి, ఆ టైంలో ఇలా చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.